శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 25వ అధ్యాయం వాలివధ. రామాయణంలో వాలివధకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ఘటన వలనే సుగ్రీవుడనే మిత్రుణ్ణి, హనుమంతుడు లాంటి దాసుణ్ణి, వానర సేనను రాముడు సంపాదించుకోగలిగాడు. వారి ద్వారానే సీత జాడ తెలుసుకున్నాడు. రావణుని బలాబలాలు వారి వల్లనే తెలిశాయి. సముద్రం మీద సేతువు నిర్మించడం, చివరికి సోదరపుత్ర సమేతంగా రావణుణ్ణి వధించి సీతను రక్షించడము వారి సహాయ సహకారాలతోనే జరిగాయి. మొత్తం రామకథలో అత్యంత వివాదాస్పద ఘట్టమూ ఇదే. రాముడు ధర్మం తప్పాడని చెప్పడానికి దీన్నే ఉదహరిస్తారు. ఎందుకంటే వాలి రాక్షసుడు కాదు, అతడితో ప్రత్యక్ష వైరం లేదు, అసలు ఒకరికొకరు తెలీదు కూడాను. అయినా అతడ్ని రాముడు వధించాడు. దీని పూర్వాపరాలు పరిశీలిద్దాం. సీతాన్వేషణ. సీతను అపహరించి రావణుడు ఆకాశ మార్గాన దక్షిణ దిక్కువైపు తీసుకుపోయినట్లుగా రామలక్ష్మణులకు జటాయు ద్వారా తెలిసింది. కాని రావణుని నివాసం ఎక్కడో, సీతని ఎక్కడ ఉంచాడో లేక ఏం చేశాడో, అసలామె ఇంకా జీవించి ఉందో లేదో అన్నవేవీ వారికి తెలీదు. తీవ్ర శోకార్తులై బాధాతప్తులై ఆ ఇద్దరూ సీతాన్వేషణ చేస్తున్నారు. వారి వల్ల శాప విముక్తుడైన కబంధుడు సీతాన్వేషణకు ఉపాయం చెప్పాడు. లోకంలో కార్యసాధనకు సంధి, విగ్రహం, యానము, ఆగమనము, ద్వైధీభావం, సమాశ్రయం అను 6 ఉపాయాలున్నాయి. నీకులాంటి దుర్దశలో ఉన్నవాడితో స్నేహం యుక్తమైంది. ఇప్పుడు నీకు మిత్రుడిని సంపాదించుకోవడం అత్యవసరం. సుగ్రీవుడనే వానరుడు వాలి సోదరుడు. తమ్మునిపై కోపించి రాజ్యం నుండి తరిమేశాడు వాలి. అతడు ఋష్యముఖ పర్వతం మీద 4 వానరులతో నివసిస్తున్నాడు. ఆ సుగ్రీవుడు బుద్ధిమంతుడు, సమర్థుడు. రాజ్యం నుంచి వెడలగొట్టబడ్డ అతడు నీకు మిత్రుడై సీతను వెదకటానికి సాయపడగలడు. కాలాన్నెవరూ దాటలేరు కనుక నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి అతనితో స్నేహం చెయ్యి. అతడికి లోకంలో ఉన్న రాక్షస స్థావరాలన్నీ తెలుసు. సీతాన్వేషణకు వానరులను నలుదిక్కులకు పంపగలడు. సీతను ఎక్కడ దాచినా అక్కడికి వెళ్లి రాక్షసులను చంపి ఆమెని తెచ్చివ్వగలడు. ఇప్పటికీ వాలి సుగ్రీవుల గురించి రామలక్ష్మణులకు తెలిసిన సమాచారం ఇంతే. నిరాశ చీకట్ల మధ్య ఆశాదీపం రెపరెపలాడుతుండగా సుగ్రీవుడి కోసం తొందరపడుతూ వెళ్లారు. హనుమ దౌత్యం. వెదకపోయిన తీగ ఎదురైనట్టు సుగ్రీవుడి కోసం వెళ్తున్న రామలక్ష్మణులకు హనుమంతుడు సన్యాసి రూపంలో ఎదురు వచ్చాడు. వారి గురించి తెలుసుకున్నాడు. ధర్మాత్ముడైన సుగ్రీవుడు మీతో స్నేహం కోరుచున్నాడు. నేను అతని మంత్రిని, వానరుడను. హనుమ మాటలకు ఎంతో సంతోషించారు. అతడి సంభాషణ చతురత, పాండిత్యాన్ని రాముడు మెచ్చుకున్నాడు. సుగ్రీవుడి గుణగణాలను గురించి మాకు తెలుసు. నీవు సూచించినట్టే అతడితో స్నేహం చేస్తాం అన్నాడు లక్ష్మణుడు. ఒక ప్రయోజనం కోరి ఈ మహాపురుషులు వచ్చారు. వీరి పని సుగ్రీవుడు చేయగలిగిందిలానే ఉంది. దీని ద్వారా సుగ్రీవునికి రాజ్యం తిరిగి లభించే అవకాశం ఉంది అని సంబరపడ్డాడు హనుమ. అంతదాకా జరిగిన కథ యావత్తూ చెప్పి కన్నీళ్లు కారుస్తూ ఇలా అన్నాడు లక్ష్మణుడు. శరణాగత రక్షకుడు, ధర్మాత్ముడు అయిన నా అన్న రాముడు సుగ్రీవుని సాయం, స్నేహం కోరి వచ్చాడు. ఏ రాముని అనుగ్రహం పొంది ప్రజలంతా సుఖంగా ఉంటారో అట్టి రాముడు సుగ్రీవుని అనుగ్రహం కోరుచున్నాడు. అంతట హనుమంతుడు, సుగ్రీవుడు వాలితో వైరం పెట్టుకున్నాడు. వాలి సుగ్రీవుని భార్యను అపహరించి అవమానించి రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అతడు భయంతో కాలం గడుపుతున్నాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు తప్పక సీతాన్వేషణలో సాయం చేస్తాడు అని చెప్పి వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్లాడు. రామ సుగ్రీవుల మైత్రి. మహాత్ముడైన ఈ రాముని భార్యను రావణుడు అపహరించాడు. రామలక్ష్మణులు నీతో స్నేహం కోరుతున్నారు. వీరిని స్వీకరించి పూజించు సుగ్రీవుడికి చెప్పాడు హనుమ. సుగ్రీవుడు పరమానంద పడిపోయాడు. నీవు వానరుడనైన నాతో స్నేహం కోరుకున్నావంటే ఇది నాకు గొప్ప గౌరవం, ఉత్తమ లాభం. నాతో స్నేహం ఇష్టమైనచో కరచాలనం చెయ్యి. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ఆ పైన స్నేహభావంతో సంతోషంగా కౌగిలించుకున్నారు. అప్పుడు హనుమ అగ్నిని రాజేసి వాళ్ళిద్దరి మధ్య ఉంచగా వారిద్దరూ అగ్నికి ప్రదక్షిణ చేసి మిత్రులయ్యారు. నీవు నా మిత్రుడవయ్యావు. మనమిద్దరం సమానమైన దుఃఖంలో ఉన్నాం. ఇకపై మన సుఖదుఖాలను ఇరువురం పంచుకుందామన్నాడు సుగ్రీవుడు. పిమ్మట వాలితో వచ్చిన వైరం వివరాలు చెప్పి నా భయం తొలగేట్టు చేస్తావని అభయం ఇవ్వు అని కోరాడు సుగ్రీవుడు. రాముడు నవ్వుతూ, మిత్రుడి ప్రయోజనం ఉపకారమే అని నాకు తెలుసు. నీ భార్యను అపహరించిన వాలిని చంపడానికి కారణం దొరికింది.
అతణ్ణి హతమారుస్తాను. నా దగ్గర దివ్యాస్త్రాలున్నాయి అని హామీ ఇచ్చాడు. సుగ్రీవుడెంతో సంతోషించాడు. నీవల్ల నా భార్యను, రాజ్యాన్ని తిరిగి పొందగలను మహారాజా. నా శత్రువైన నా అన్న వాలి నన్ను మళ్లీ బాధించకుండా చెయ్యి. ఇక సీతను వెతికి తీసుకొచ్చి నీ దుఃఖం తొలగిస్తాను. అలా వారిద్దరూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. అప్పుడతడు పై వస్త్ర భాగంలో చుట్టి సీత జారవిడిచిన ఆభరణాలను తెచ్చి చూపించగా దుఃఖోద్విగ్నులవుతారు రామలక్ష్మణులు. ద్వంద్వ యుద్ధం. రాముడి దన్నుతో సుగ్రీవుడు వెళ్లి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. కాని వాలి దెబ్బకు సుగ్రీవుడు తాళలేకపోయాడు. రక్షించడానికి వచ్చిన రాముడు కనిపించనందున ఋష్యమూక పర్వతానికి పారిపోయాడు. మీరిద్దరూ అశ్వనీ దేవతల్లా ఒకే రూపంలో ఉన్నారు. ఎవరెవరో తెలుసుకోలేక ప్రాణాంతకమైన బాణాన్ని ప్రయోగించలేదు అని వివరణ ఇచ్చాడు రాముడు. గుర్తుకోసం సుగ్రీవుడి మెడలో పుష్పమాల వేసి తిరిగి పంపించాడు. మళ్లీ వాలితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ఇద్దరూ హోరాహూరీగా పోరాడారు. క్రమంగా వాలిది పైచేయి అయ్యింది. సుగ్రీవుడు సాయం కోసం దిక్కులు చూస్తుండడం గమనించాడు రాముడు. అతడు ఓడిపోతున్నాడని గ్రహించాడు. కష్టంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అర్థమైంది. మరొక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు. బాణం సంధించి వదిలాడు. అది వెళ్లి వాలి వక్షాన్ని చీల్చింది. నేలమీద కూలబడ్డాడు. రాముణ్ణి నిందించిన వాలి. కొన ప్రాణంతో ఉన్న వాలి వద్దకు గౌరవ పురస్కారంగా వచ్చారు రామలక్ష్మణులు. వాలి పరుషవాక్యాలతో రాముణ్ణి వినయపూర్వకంగానే నిందించాడు. ఇంకొకరితో యుద్ధం చేస్తుండగా నీవల్ల మరణిస్తున్నా, నీవైపు తిరిగి లేని వానిని చంపటం ధర్మమా? నీవు సత్కులమందు పుట్టావని, మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నావని, సర్వగుణ సంపన్నుడవని విన్నాను. అలాంటి నీవు చాటుగా ఉండి నన్ను చంపుట న్యాయమా? నువ్వు అధార్మికుడవు, సత్పురుషుల వేషం ధరించిన పాపాత్ముడివి. నేను నీ దేశంలో లేక నీ పురంలో ఏ పాప కార్యమూ చెయ్యలేదు. నీతో యుద్ధం చేయడం లేదు. నీవు రఘువంశంలో పుట్టిన రాజువి. మేం వనంలో నివసించే మృగాలం. నా చర్మం కూడా ధరించడానికి, నా మాంసం తినడానికి పనికిరావు. కేవలం సుగ్రీవుడికి ప్రియం చెయ్యాలని నన్ను చంపావు. నీ కార్యం తీర్చమని ముందే నన్ను కోరినట్లయితే రావణుణ్ణి యుద్ధంలో చంపకుండా మెడకు తాడు కట్టి ఈడ్చుకొచ్చి నీ కాళ్ల దగ్గర పడేసేవాణ్ణి. సీతను ఎక్కడ దాచినా తీసుకొచ్చి ఇచ్చేవాణ్ణి కదా. ఏ అపరాధం చెయ్యని నన్ను యుద్ధంలో అధర్మంగా వధించుట యుక్తం కాదు. నీవు చేసిన పనిని సమర్థించుకోగల సమాధానం ఉంటే చెప్పు. రాముడి సమాధానం. వాలిచే నిందింపబడిన రాముడు అతడు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. వాలి, చపల చిత్తుడివై నన్ను నిందిస్తున్నావు. నువ్వు అపరాధివి. ఈ భూమంతా ఇక్ష్వాకుల కాలం మొదలు మా వంశం వారిదే. మృగాలను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకు, అనుగ్రహించుటకు వారికి అధికారం ఉంది. ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. నీవు ఇక్ష్వాకు వంశం వారి సామంతుడివే కాని స్వతంత్రుడవు కావు. ధర్మ సంరక్షణార్థం మేము ఈ భూమి అంతటా సంచరిస్తున్నాం. ఎవరైనా ధర్మమార్గాన్ని అతిక్రమిస్తే ధర్మశాస్త్రానుసారంగా శిక్షిస్తాం. నీవు రాజధర్మాన్ని అనుసరించలేదు. నింద్యమైన కర్మ చేశావు. కామభోగాలకే ప్రాధాన్యమిచ్చావు. అన్నగారు, కన్నతండ్రి, గురువు ఈ ముగ్గురు ధర్మానుసారం తండ్రులని తెలుసుకో. అలాగే తమ్ముడు, కుమారుడు, శిష్యుడు వీరు ముగ్గురు పుత్రులే. నిన్ను ఎందుకు వధించానో చెబుతాను విను. ఆగ్రహంతో నువ్వు సుగ్రీవుడి అధికారాన్ని, సంపదల్ని, భార్యను స్వాధీనం చేసుకున్నావు. సుగ్రీవుడు జీవించి ఉండగా కోడలి వంటి రుమను స్వీకరించి నీతి బాహ్యంగా ప్రవర్తించావు. ధర్మమార్గం తప్పి నువ్వు చేసిన ఈ పాపానికి దండన ఇచ్చాను. రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను. సుగ్రీవుడిని ధర్మ విరుద్ధంగా రాజ్యం నుంచి తరిమి భాతృద్రోహానికి పాల్పడ్డావు. ప్రభువు బరి తెగిస్తే ప్రజలు అదే బాట పడతారని మరచిన అధర్మవర్తనుడివి. నాకు సుగ్రీవునితో అగ్నిసాక్షిగా ఏర్పడిన స్నేహం లక్ష్మణుడితో స్నేహం వంటిది. భార్య రాజ్యం నిమిత్తంగా చేసుకుని ఏర్పడింది. అతడు నాకు సాయం చేయనున్నాడు. వానరుల సమక్షంలో నేను చేసిన ప్రతిజ్ఞను పాటించకుండా ఉండలేను. అందుకే నిన్ను శిక్షించాను. ధర్మాన్ని పాటించేవాడు స్నేహితునికి ఉపకారం చేసి తీరాలి. ధర్మానుసారం నీకు లభించిన శిక్ష ధర్మసమ్మతమే అని గ్రహించు. సరిగ్గా దండించని రాజుకు ఆ పాపాత్ముడి పాపం సంక్రమిస్తుందని గుర్తించు. ఇక నిన్ను చంపిన విధానం గురించి కారణం చెప్తాను విను. నీవు మృగానివని నువ్వే ఒప్పుకున్నావుగా. మానవులు దాక్కుని గాని కనపడుతూ కాని అనేక మృగాలను వలలతో, పాశాలతో,
కపటోపాయాలతో బంధిస్తారు. మృగాలు పరిగెడుతున్నా, ఏమరపాటుగా ఉన్నా, మరొక వైపు తిరిగి ఉన్నా చంపుతారు. అందులో దోషం లేదు. ఎందుకంటే క్రూర మృగాలను వేటాడుతారు తప్ప వాటితో యుద్ధం చెయ్యరు. అంచేత నీవు నాతో యుద్ధం చేసినా చెయ్యకపోయినా నీవు వనచరుడివి, జంతువ్వి కనుక చాటుగా బాణంతో కొట్టాను. వేట క్షత్రియ ధర్మం. ఎలా శిక్షింపబడాలో కోరుకునే హక్కు నిందితులకు ఉండదు. రాజుకే, న్యాయాధిపతికే ఉంటుంది. భరతుడి తరపున ఆ శిక్ష నేను విధించాను. రాముడి ప్రత్యుత్తరానికి వాలి సంతృప్తుడయ్యాడు. రాముడి దోషమేమీ లేదని గ్రహించాడు. ధర్మాన్ని అతిక్రమించానని అంగీకరించాడు. నిజానికి రాముడు వాలితో యుద్ధం చేయలేదు. అతడి తప్పులకు శిక్షించాడంతే. రామ సుగ్రీవులది స్నేహమేనా? భార్య అపహరణకు గురైనందుకు దిక్కుతోచకుండా ఉన్న రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తే సీతాన్వేషణకు సాయం చేస్తాడని తెలిసి ఒక శరణార్థిగా వెళ్లాడు. సీతను రావణుడు అపహరించాడు. రుమను వాలి అపహరించాడు. సహజంగానే ఆ మాట వినగానే రావణుని మీద ఆగ్రహాన్ని వాలి మీద ప్రదర్శిస్తూ వాలిని సంహరిస్తాను అని శపథం చేశాడు. సుగ్రీవుడితో స్నేహం చేశాను. అది ధర్మబద్ధ స్నేహం. దానికి మూలం రాజ్యం, నా భార్య సీత. సుగ్రీవుడు నాకు సాయం చేస్తాడు, నేను అతనికి సాయం చేస్తాను. రెండూ ధర్మబద్ధంగా చేసే సాయాలే అని రాముడు వాలికి వివరణ ఇచ్చాడు. అగ్నిసాక్షిగా చేతులు కలుపుకుని స్నేహితులు అయినప్పటికీ అది అవసరార్థం చేసుకున్న ఒక రకమైన ఒడంబడికే అవుతుంది. రాముడి భార్యను సుగ్రీవుడు వెదకి పెట్టాలి. సుగ్రీవుడి భార్యని, రాజ్యాన్ని లాక్కున్న వాలిని రాముడు వధించాలి. అది ఒప్పందం. రామసుగ్రీవుల గురించి హనుమ సీతకు వివరిస్తూ రాముడు వాలిని చంపుటకు, సుగ్రీవుడు సీతను వెదికించుటకు ఒప్పందం చేసుకున్నారని చెప్తాడు. ఇద్దరూ ఒకే రకమైన దుర్వస్థలో ఉన్నారు కనుక ఒకరికొకరు సాయం చేసుకోవడానికి సిద్ధపడుతూ దగ్గరయ్యారు. కనుక దాన్ని ఆపద్ధర్మ స్నేహంగా కాక ఉత్తమ స్నేహంగానే పరిగణించాలి. అందుకనే రాముడు మిత్రుడి ప్రయోజనం ఉపకారం చేయడమే అన్నాడు. వారిది సఖ్యం అని, నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి అని కొందరు వ్యాఖ్యానిస్తారు. ద్వంద్వయుద్ధ నీతి. వాలిని వధిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అలాగని అతని మీదకు యుద్ధానికి వెళ్లలేదు. మిత్రుడి శత్రువు తనకీ శత్రువే అయినా సరే కయ్యానికి కాలు దువ్వలేదు, దాడి చెయ్యలేదు. వాలితో ద్వంద్వయుద్ధం చేయమని సుగ్రీవుణ్ణి ప్రోత్సహించాడు. అతని ద్వారానే వాలిని వధించాలనుకున్నాడు. పోరాడుతుంటే ఎవరెవరో తెలియక మొదటిసారి బాణం ప్రయోగించలేదు. రెండవసారి కూడా యుద్ధం మొదలవగానే నారి సంధించలేదు. సుగ్రీవుడు దిగాలు పడి దిక్కులు చూస్తుండడం, ఓడిపోతుండడం చూశాడు. అతడినలా వదిలేస్తే వాలి చేతుల్లో హతమవడం ఖాయం. అంటే మరణ ప్రమాదంలో రక్షించమని అర్థిస్తూ సాయం కోసం దిక్కులు చూస్తున్నాడు శరణాగతుడు సుగ్రీవుడు. అతన్ని రక్షించి తీరాలి. వాలి భయం, వైరం తొలగిస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. అందుకే బాణం వేసి వాలిని వధించాడు రాముడు. ద్వంద్వయుద్ధంలో మూడవ మనిషి ప్రమేయం ఉండకూడదు. కాని ఒకరు ప్రాణాపాయ స్థితిలో, తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉంటే మూడోవారు బంధువో స్నేహితుడో కలగజేసుకోవడంలో లోకరీతిని అనుసరించి న్యాయమే, ధర్మబద్ధమే. అందువల్ల రాముడు వాలిని ధర్మబద్ధంగానే వధించాడని చెప్పాలి. మృగాలకు వావి వరుసలు ఉంటాయా? వాలి వధకు రాముడు 2 కారణాలు చెప్పాడు. 1, తమ్ముడి భార్యను స్వీకరించుట ద్వారా అధర్మాన్ని పూనుకున్నాడు. 2, అతడు వానరుడు, అంటే మృగం కనుక అతణ్ణి చాటు నుంచి బాణంతో కొట్టడం సమంజసమే. ఒక పక్క వాలిని మృగం అంటూనే మరో పక్క మనిషి అనుసరించే నీతి కొలబద్ధతతో కొలిచి తమ్ముడి భార్యను చేపట్టడం తప్పు అని వక్కాణించడం ఏమిటి? మృగాలకు వావి వరుసలుండవు. అటువంటప్పుడు సుగ్రీవుడి భార్యను స్వీకరించడం తప్పెలా అవుతుంది? రాముడు ధర్మాన్ని అతిక్రమించాడా? భరతుడు పాలిస్తున్న భూమిలో అమలులో ఉన్న ధర్మశాస్త్రాల ప్రకారం శిక్షించబడతాడని రాముడు ముందే స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా సీతాన్వేషణకు సుగ్రీవుడు విధించిన గడువు ముగిసిందని, తిరిగి వెళ్తే సుగ్రీవుడు తనని చంపేస్తాడని చెబుతూ అంగదుడు అన్న మాటలు గమనార్హం. అన్న బతికి ఉండగా ధర్మానుసారం తనకు తల్లి వంటిదైన అన్న భార్య తారను స్వీకరించిన సుగ్రీవుడు నిందితుడు. దీన్నే రాముడు వాలికిచ్చిన సమాధానంలో చెప్పాడు. సుగ్రీవుడు జీవించి ఉండగా అతడి భార్యను వాలి చేపట్టడం ముమ్మాటికి నేరమే అన్నాడు రాముడు. ఆ మాటల్ని బట్టి నర వానరులిద్దరి ధర్మాల వల్ల కూడా వాలి చేసింది అధర్మమే, శిక్షార్హమే. మరి
మరి అన్న భార్య తారను చేపట్టిన సుగ్రీవుడిని ఎందుకు శిక్షించలేదు? అతడు చేసిన పని అదేగా. వాలి చనిపోయాడని అంతా భావించారు కనుక, ఆ కారణంగా సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు కనుక అతడి దోషం లేదని భావించి ఉంటాడు. అయినా రాముడు చెట్టుచాటు నుంచి చేసిన ఆ పనిని, రాముడి వాదన్ని వాలి అంగీకరించినా భరతజాతి జీర్ణించుకోలేదు, క్షమించలేదు. అందుకని ద్వాపరయుగంలో వాలి జరుడనే బోయవాడిగా పుట్టి చెట్ల పొదల్లోంచి బాణం వేసి కృష్ణుడి బొటనవేలు ఛేదించి కృష్ణ నిర్యాణానికి కారకుడయ్యాడని కథ అల్లుకుని సంతృప్తిపడింది. రాజనీతి. వాలిని చాటు నుంచి రాముడు చంపడం సరికాదని, అది నీతికి విరుద్ధమని చాలామంది వాదిస్తారు. కాని లోతుగా చూస్తే వ్యక్తి నీతికి రాజనీతికి భేదం అర్థం అవుతుంది. రాజనీతినే వ్యూహంగాను భావించవచ్చు. వాలి వానరులకే కాదు, భల్లూకాలకు, పొడుగుతోక కోతులకు రాజే. రాముడు వాలిమీద యుద్ధం ప్రకటించి ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లయితే వారందరితోనూ యుద్ధం చేయాల్సి వస్తుంది. అలా చేస్తే వాలి సైన్యం హతమవుతుంది, కిష్కింధ ప్రజలకు విరోధి అవుతారు. అప్పుడిహ అతడికి సాయం చేయడానికి సేన ఉండదు, జనం ముందుకు రారు. అందుకనే వాలిని ఒక్కడిని వధించాడు. వాలి అధర్మాన్ని ఎత్తి చూపాడు. వాలి మరణించాడు కనుక అటు సేన ఇటు ప్రజ రాముణ్ణి నిందించే సాహసం చెయ్యలేదు, విధేయులుగా మారిపోయారు. సుగ్రీవుడికి పట్టంగట్టి మాట నిలబెట్టుకున్నాడు, మిత్రధర్మం పాటించాడు, జనం మన్ననలు పొందాడు. దీన్ని రాజకీయ చతురతగా, బుద్ధి సూక్ష్మంగా భావించవచ్చు. రాజకీయాల్లో ఒక్కొక్కప్పుడు అధర్మాన్నే నీతిగా అవలంబిస్తారు. త్రివర్గో నీతివేదినాం అన్నారు. పాలకుడు తన పొరుగు శత్రురాజ్యాల క్షీణతను, స్థిరత్వాన్ని, వృద్ధిని గమనిస్తూ ఉండాలి. వ్యక్తి మాత్రం నైతికమైన కఠిన నియమాలకు కట్టుబడి ఉండాలి. పాలకుడు దేశ ప్రయోజనం దృష్ట్యా దాన్ని ఖడ్గంగా ఉపయోగిస్తాడు. పాలకుడికి శత్రువు మిత్రుడు కావచ్చు, మిత్రుడు శత్రువు కావచ్చు. వాలి నేరస్తుడే రాముడు పేర్కొని మరికొన్ని నేరాలకు వాలి పాల్పడినట్టు రామాయణంలోనే ఉంది. వాలి చేతిలో పరాభవం పొందిన రావణుడు అతడితో సంధి చేసుకున్నాడు. ఏమని? ఒకరి రాజ్యం, భార్యలు, సంపదలు, సేన, భోజనం, భోగాలు అన్నీ మరొకరికి చెందుతాయని. ఇది రాక్షస సంధే, నీతి బాహ్యమైన చర్యే. రావణుడితో సమానంగా వాలి కూడా అధర్మపరుడైనట్టే. అది ధర్మద్రోహమే. మరో సంగతి, కిష్కింధ కోసల రాజ్యంలోనిది. రాజు భరతుడికి తెలియకుండా పరదేశీయుడైన రావణుడితో సంధి చేసుకోవడం నిస్సంశయంగా రాజద్రోహమే. శత్రుదేశంతో చేయి కలిపితే విచారణ లేకుండా మరణదండన విధించొచ్చు. వాలి బల గర్వాంధుడై దుందుబి కళేబరాన్ని విసరగా అది వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. అది కొంతమేర నాశనమైంది. అందుకే ఆ మహర్షి ఆగ్రహించి దాన్ని విసిరిన వారు ఆశ్రమంలో ప్రవేశిస్తే చస్తారు అని శపించాడు. అంటే వాలి ఋషి ద్రోహానికి పాల్పడ్డాడు. వాలి సంధ్యల్ని అర్చించి జలతర్పణాలు విడుస్తాడు కనుక మానవుల నియమాలే అతడికి వర్తిస్తాయి. రాజ్య ధనాలతో పాటు స్త్రీ కూడా ఉమ్మడిగా అనుభవ యోగ్యమని సంధి కుదుర్చుకున్నాడు కనుక అది సమాజ నియమావళిని అతిక్రమించినట్టే. ప్రభువు బరితెగిస్తే ప్రజలు అతడిని అనుసరించే ప్రమాదం ఉంది. అంచేత ఇది సమాజ ద్రోహం. ఏ విధంగా చూసినా వాలి వధార్హుడే. రాముడు వాలిని ఆశ్రయించి ఉంటే వాలి రాముడిని నిందిస్తూ బలహీనుడైన సుగ్రీవుణ్ణి కాక ముందే నన్ను ఆశ్రయించి ఉంటే రావణుణ్ణి బంధించి తెచ్చి నీ పాదాల దగ్గర పడవేసేవాణ్ణి అన్నారు. ఏమో, అతడలా చేసేవాడేమో. అప్పుడు రావణునితో యుద్ధం చేయాల్సిన అవసరం ఉండేది కాదుగా. మరెందుకు రాముడికి ఆలోచన రాలేదు? కబంధుడు సుగ్రీవుడి గురించి చెప్పి అతడితో స్నేహం చేస్తే అతడి పని సానుకూలమవుతుందన్నాడు. వాలి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి వెడలగొట్టాడని చెప్పాడు. అప్పుడే సుగ్రీవుడి మీద సదభిప్రాయం, వాలి ప్రవర్తన మీద కోపం కలిగిందన్నమాట. అటువంటప్పుడు వాలిని ఎలా ఆశ్రయించగలడు? అధర్ముడి సాయం ఎలా అర్థించగలడు? పైగా వాలి కిష్కింధకు రాజు. రావణునితో సంధి ఉంది అంచేత సాయం అర్థించినా అతడు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. చేస్తే అతడికి కలిసొచ్చేది ఏమీ లేదు. అదీకాక రావణునితో విరోధం కొని తెచ్చుకోవాల్సిన అవసరం అతడికి లేదు. రాముడు సప్తతాళ వృక్ష ఛేదన చేయగలడని తెలిస్తే అతడు తన రాజ్యాన్ని వశం చేసుకోవచ్చని సందేహించనూవచ్చు. అందుకని సాయం చేయకపోవడానికే అవకాశం ఎక్కువ ఉంది. ఇకపోతే రాముడి కొన్ని ధర్మాలకు, నియమాలకు కట్టుబడి ఉన్నవాడు. వాలి వృత్తాంతం తెలిస్తే అతని సాయం కోరడం కాని, స్నేహ హస్తం చాచటం కాని చెయ్యనే చేయడు.
అది నిర్వివాదాంశం. వాలి చేసిన వ్యాఖ్యని ఉక్రోషపు మాటలుగా పరిగణించి పక్కన పెట్టేయాలి. రావణుడి గురించి సుగ్రీవుడికి తెలియదా? రావణుడు ఎక్కడుండేది? అతని శక్తి బలసామర్థ్యాలు కాని తనకు తెలియవని సుగ్రీవుడు రాముడికి చెప్తాడు. నిజానికి హనుమకు తెలీదు కాని రావణుడి గురించి సుగ్రీవుడికి తెలుసు. రావణుడు వాలి చేతిలో ఓడిపోయి సంధి కుదుర్చుకున్నాడు. అప్పుడు వాలితో సుగ్రీవుడు ఉన్నాడు. తమ మీద సీత పడేసిన ఆభరణాల మూట పడినప్పుడు ఆమె ఎవరో తెలియదు కాని ఆమెను అపహరించిన రావణుణ్ణి అతడు పంపానది దాటి దక్షిణ దిశకు వెళ్లడమూ చూశాడు. బలవద్విరోధం ఎందుకని ఊరుకున్నాడు సుగ్రీవుడు. సీతాన్వేషణకు దక్షిణ పథానికి వెళ్తున్న సైన్యంతో రావణుడు ఆ ద్వీపంలోనే నివసిస్తుంటాడు అని చెప్పటమూ గమనార్హమే. తెలిసి చెప్పకపోవటం మిత్రద్రోహం కాదా? కాదు. ఎందుకంటే ఆ సందర్భం అలాంటిది, అతడి అవసరం అలాంటిది, అతడి దుస్థితి అలాంటిది. ముందే రావణుడి గురించి చెప్తే రాముడు లంక మీద యుద్ధానికి సన్నద్ధమవుతాడు. వాలి వధ వాయిదా పడొచ్చు. ఈ ప్రదేశం వీడితే వాలి తనను వధించవచ్చు. ఒకవేళ వాలి రావణుడితో చేతులు కలిపితే అది ఇటు తనకి అటు రాముడికి పెను సవాలుగా మారుతుంది. వాలిని వధించి తను కిష్కింధకు రాజైతే మొత్తం సేన తన వెంట ఉంటుంది. రామ కార్యం సులువవుతుంది. తమ తమ కార్యాలకు భంగం కలగకూడదని సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడని భావించాలి. అది స్నేహధర్మంతో ఉభయుల మేలు కోరి చేసిందని గ్రహించాలి.